నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ఈ రోజు కూడా కేటీఆర్ గారు సిట్ విచారణకు కూడా హాజరు కావడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మొన్ననేమో హరీష్ రావు గారు ఇట్లా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పి కూడా కార్యకర్తలందరూ కూడా ధర్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మన దగ్గర ఇప్పుడు ముంగిడి సునీత గారు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరి మీద కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా కక్ష కట్టి కావాలని చెప్పి కూడా ఇదంతా చేస్తున్నారని చెప్పి కూడా కార్యకర్తలు అందరూ కూడా అంటున్నారు. మొన్న హరీష్ రావు గారు సిట్ విచారణకు హాజరు కావడం జరిగింది. ఈ రోజు కేటీఆర్ గారు ఎట్లా చూసుకోవచ్చు మేడం? కాంగ్రెస్ పార్టీ పాలనలో ఫెయిల్యూర్. సో వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నారు. ఎటువంటి ప్రణాళిక లేకుండా రేవంత్ రెడ్డి గారు ఒంటెద్దు పోకడలు పోతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులను కూడా కన్సిడరేషన్లో తీసుకోరు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోరు, ఏది తీసుకోరు. ధనాధన్ ఏది నోటికొస్తే అది మాట్లాడేస్తారు. మాట్లాడిన తర్వాత నార్క కలుసుకునే ప్రయత్నంగా మరి ఎట్లయినా చేయలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడం కోసము వారు ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేసుకుంటూ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే గతంలో కూడా ఈ ఫార్ములా రేస్ కేసు అని చెప్పేసి ఆయనకు ఈ ఫార్ములా అంటే కూడా అర్థం కాని పరిస్థితి, ఆయనకు ఈ ఫార్ములా రేస్ అంటే తెలియని పరిస్థితి. ఏమీ తెలియకపోయినా కానీ ఏదో ఒక విధంగా వీళ్ళ మీద బురద చల్లాలి. బురద చల్లితే టైంపాస్ అయిపోతూ ఉంటుంది. నన్ను అడిగే వాళ్ళు అడగరు, నేను ఇచ్చిన హామీల గురించి మాట్లాడరు, అభివృద్ధి గురించి అడగరు, సంక్షేమ పథకాలు నేను ఇవ్వలేకపోతున్న దాని గురించి ఎవరు ప్రశ్నించరని ఒక ఆలోచనతోని, ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోని ప్రజల దృష్టిని మళ్లించడం కోసం చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు. గతంలో ఎన్ని మాటలు, ఇప్పుడు కేటీఆర్ గారిని అయితే 2 సంవత్సరాల నుంచి వారిని మానసికంగా అనేక రకాలుగా శోభకు గురి చేస్తూ ఉన్నారు. కొద్ది రోజులు ఈ ఫార్ములా రేస్ కేసు అన్నారు, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. స్వయంగా కేటీఆర్ గారు ఏదో డ్రగ్స్ కేసులో ఉన్నారని చెప్పి కొద్ది రోజులు, ఆ తర్వాత కొందరు హీరోయిన్లతోని టచ్లో ఉన్నారని కొద్ది రోజులు, ఇట్లా రకరకాలుగా వారిని అవమానిస్తూ మానసికంగా శోభకు గురి చేస్తూ ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇట్స్ ఏ మైండ్ గేమ్. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి సైకలాజికల్గా ఒక రోగం ఉంది. ఆ రోగం ఇట్లా బయటపడతా ఉంది. ఆయనకి ఏంటంటే ఆయన చేయలేని పనులను ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని భయానికి, క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే ముందుగానే వేరే వాళ్ళని మనము ఇబ్బంది పెట్టుకుంటూ పోతే అటువైపు చూస్తారు, నా వైపు చూడరనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటే మెయిన్ లీడర్స్ అందరినీ కూడా సిట్ విచారణకు పిలిపియడం కావచ్చు, అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయాల వాళ్ళని జైల్లో పెడతారని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా అంటున్నారు. అంటే బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పి కూడా ఒక మాట ఇది కూడా అంటున్నారు. ఎట్లా చూసుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వేలునుకపోయింది. 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ ఇది. రేపు చూడండి, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ మా పార్టీ సభ్యత్వ కార్యక్రమం మొదలు పెడుతుంది. 1,20,00,000 సభ్యత్వం వస్తుంది. ప్రజలు అంత వ్యతిరేకంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పట్ల అంత వ్యతిరేకతతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే నమ్మకం, గౌరవం, విశ్వాసం ఉంది. తప్పకుండా రేపు బీఆర్ఎస్ పార్టీ, మొన్న మీరు గమనించినారు కదా, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 45% ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడ్డాయి. 45% ఓట్లు పడ్డాయి అంటే ఆషామాషి కాదు. రేపు భవిష్యత్తులో జరిగే మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకత. జూబ్లీస్ ఎలక్షన్స్ లో కూడా ఇంతే అనుకున్నారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకున్నారు. కాకపోతే మెజారిటీతో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం కూడా చూస్తున్నాం. జూబ్లీస్ లో ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడు కూడా హైదరాబాద్ పట్టణంలో ఎట్లాంటి వాతావరణం ఉంటుందంటే అధికార పక్షం ఎటుంటే అటే చేస్తారు. మరి గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో 2 దఫాలుగా టీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతోని మేయర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈసారి అధికార పక్షం అటు ఉంది కాబట్టి పట్టణ ప్రాంత ప్రజలు మాకు రిస్క్ ఎందుకని ఆలోచిస్తారు. ముఖ్యంగా వాళ్ళు కార్పొరేటర్ మీద ఎక్కువ నమ్మకంతో ఉంటుంటారు. ఎమ్మెల్యే కంటే కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్ మీద పట్టణ ప్రజలకు పెద్ద కాన్సన్ట్రేషన్. కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా అధికారంలో ఆ పార్టీ ఉంది కాబట్టి మేము అటే ఓటేస్తాం అని చెప్పి కూడా అనుకోవచ్చు కదా. కార్పొరేటర్స్ మారారు కదా, పార్టీ కూడా మారారు. కాంగ్రెస్ పార్టీ రాగానే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది, వాస్తవం అది. అందువల్లనే మేము జూబ్లీహిల్స్ నష్టపోయినప్పటికీ పల్లె ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రియలైజ్ అవుతున్నారు, మేము తప్పిదం చేసినాం, ఈసారి ఎట్లయినా మళ్ళీ కేసీఆరే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి కేసీఆర్ గారికి పట్టం కడతారు. అంటే ఈ 11 సంవత్సరాలు గడిచిన 11 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ విషయం మీదే కాలం గడిపింది. మొత్తం దాని మీదే ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూనే కూడా పరిపాలన చేసిందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా చేస్తున్నారు. దానికి ఏమని చెప్తారు? బ్రదర్, నేను ఒక మాట్లాడుతాను. ఫోన్ ట్యాపింగ్ అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వెళ్ళి ప్లగ్ ఆఫ్ ప్లగ్ ఆన్ చేసేది కాదు కదా, అవునా? వ్యక్తిగతంగా వీళ్ళు వెళ్ళి ప్లగ్ ఆఫ్ ప్లగ్ ఆన్ అయితే చేయరు. వీళ్ళ హయాంలో జరిగింది అని అనుకుంటే దానికి కారకులైన అధికారులను అడగాలి. ముఖ్యంగా ఏ ప్రభుత్వానికైనా సరే, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా
దేశంలో ఏ ప్రభుత్వానికైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా, కేంద్ర ప్రభుత్వమైనా గూఢాచారి వ్యవస్థ అనేది ఉంటుంది. ఈ గూఢాచారి వ్యవస్థ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అది పేదవాళ్ళకి ఎట్లాంటి నష్టం చేస్తున్నాయి, రెండోది ఏవైనా మాదక ద్రవ్యాలు లాంటివి మన రాష్ట్రంలోకి వస్తున్నాయా, పోతున్నాయా, లేదు శాంతి భద్రతల విషయంలో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయా అనేది ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వాలకు వెంటనే సమాచారం ఇస్తూ ఉంటాయి. ఎవ్రీడే మార్నింగ్ 8 వరకు ఈ రాష్ట్రంలో కూడా ఎవ్రీడే మార్నింగ్ 8 వరకు ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళకి గూఢాచార వ్యవస్థ నుంచి సమాచారం వెళ్తుంది. దాని ప్రకారమే ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికైనా అంతే, గతంలో కేసీఆర్ గారు ఉన్నా అంతే. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ వ్యవస్థ పనిచేస్తున్న క్రమంలో వాళ్ళు సమాచారం ఇస్తున్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చినావు, ఎట్లా తెచ్చినావు అని ప్రభుత్వాలు అడగవు. సమాచారం వచ్చిందా లేదా చూసుకొని దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాయి తప్ప స్వయంగా ముఖ్యమంత్రి, స్వయంగా మంత్రులే పోయి ప్లగ్ ఆఫ్ ప్లగ్ ఆన్ అనేది ఉండదు. వీళ్ళ మూర్ఖపు పాలన, వీళ్ళ మూర్ఖపు ఆలోచనలతోని వాళ్ళ విధానం అంతా ఒకటే. ఏదేమైనా సరే బలంగా ప్రజల గొంతుకగా మారిన బీఆర్ఎస్ పార్టీ గొంతును నొక్కేయాలంటే అనేక రకాలుగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి. మేడిగడ్డలో జరగంది ఏమీ లేదు. ఆ చిన్న విషయాన్ని కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి వాళ్ళే ప్రచారం చేసి ఈరోజు మళ్ళీ కాళేశ్వరం బాగానే ఉంది, దాంతోనే నీళ్ళు తీసుకుంటా ఉన్నారు. అట్లా రకరకాలుగా మాటలు చెప్పుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన మాట్లాడుతుంది కాబట్టి ఆ ప్రజా గొంతుకను నొక్కేసే ప్రయత్నంలో గతంలో ఈ ఫార్ములా రేస్ కేసు కావచ్చు, ఆ తర్వాత డ్రగ్స్ నెపం పెట్టచ్చు, ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ పెడతా ఉన్నారు. దీన్ని సిట్ అని చెప్పి ఏదో కొత్తగా నేను ఏదో సాధించిన అని చెప్పుకోవడానికి దీనికి ఏదో గ్రూమింగ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన ఎన్ని చేసినా ఏం చేసినా ఒకవేళ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటి మేడం? ఏం చేద్దాం అనుకుంటున్నారు కార్యకర్తలు? ఎందుకు అరెస్ట్ అవుతారు? ఏం తప్పు చేసినా అరెస్ట్ అవుతారు? అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం నామమాత్రం కోసం అరెస్ట్ చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఊరుకోరు. మేం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఊరుకోరు. ఇంత దాష్టికాన్ని కొడగొడుతున్న కాంగ్రెస్ పార్టీని ఆయన మొన్న చెప్పిండు కదా, 100 ఫీట్ల లోతుకు పాతి పెట్టాలి బీఆర్ఎస్ పార్టీని. 100 ఫీట్ల లోతుకు కాదు, 100 ఏండ్ల లోతుకు. 100 ఫీట్లు అంటలేను, 100 ఏండ్ల లోతుకు పాతి పెడతారు కాంగ్రెస్ పార్టీని. ఏదో డ్రగ్స్ కేసులో ఉన్నారని చెప్పి కొద్ది రోజులు, ఆ తర్వాత కొందరు హీరోయిన్లతోని టచ్లో ఉన్నారని కొద్ది రోజులు, ఇట్లా రకరకాలుగా వారిని అవమానిస్తూ మానసికంగా క్షోభకు గురి చేస్తూ ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇట్స్ ఏ మైండ్ గేమ్. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి సైకలాజికల్గా ఒక రోగం ఉంది. ఆ రోగం ఇట్లా బయటపడతా ఉంది. ఆయనకి ఏంటంటే ఆయన చేయలేని పనులను ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో అని భయానికి, క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే ముందుగానే వేరే వాళ్ళని మనము ఇబ్బంది పెట్టుకుంటూ పోతే అటువైపు చూస్తారు, నా వైపు చూడాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటే మెయిన్ లీడర్స్ అందరినీ కూడా సిట్ విచారణకు పిలిపియడం కావచ్చు, అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయాల వల్ల జైల్లో పెడతారని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా అంటున్నారు. అంటే బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పి కూడా ఒక మాట ఇది కూడా అంటున్నారు. ఎట్లా చూసుకోవచ్చు?